ఆనాడు నేను, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి గారు మన ప్రాంతం నుంచి పార్లమెంట్ సభ్యులం. రాహుల్ గాంధీ గారు స్పష్టంగా నరేంద్ర మోడీకి చెప్పాడు, నువ్వు తెచ్చిన రైతు వ్యతిరేక నల్ల చట్టాలను ఉపసంహరించుకోవడమే కాదు, ఈ జాతికి నీతోని క్షమాపణ చెప్పిస్తా, అప్పటి వరకు మేము పోరాటం చేస్తామని రాహుల్ గాంధీ చెప్పిండ్రు. అది నిజమైంది. రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తెచ్చిన నరేంద్ర మోడీ చట్టాలను ఉపసంహరించుకోవడమే కాకుండా ఈ జాతికి క్షమాపణ చెప్పించిండు రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ గారి చేత. ఇది మన నాయకుడు సాధించిన విజయం రైతుల కోసం. ఈరోజు కూడా రైతు కూలీల కోసం ఏదైతే రైతు వ్యతిరేక చట్టం తీసుకొచ్చిండో నరేంద్ర మోడీ, విబీజీ, రామ్జీ, అందులోనే గందరగోళం ఉంది. వికసిత్ భారత్ ఎక్కడున్నది? ఇందులో సంక్షోభ భారత్ను సృష్టిస్తున్నావు. పేదలను వెట్టి చాకిరి బానిసలుగా చేయడానికి నువ్వు చట్టాన్ని తెస్తున్నావు నరేంద్ర మోడీ గారు. ఈరోజు మళ్ళీ ఏ తెలంగాణ రాష్ట్రం అయితే ఈ చట్టానికి స్ఫూర్తినిచ్చిందో, ఏ తెలుగు భాషల ప్రాంతంలో మొట్టమొదట అమలు జరిగిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం ఉందో పునరుద్ధరించే వరకు నీతోని కొట్లాడతాం. ఈ చట్టం పేదలకు వ్యతిరేకంగా తెచ్చినందుకు మళ్ళీ పేదలకు, ఈ జాతికి క్షమాపణ చెప్పే వరకు నరేంద్ర మోడీ గారిని వదిలే సమస్యనే లేదు. దీని మీద సంపూర్ణమైన కార్యాచరణ ఏఐసిసి నుంచి ఆదేశాలు అందుకొని మన అందరం కూడా క్షేత్రస్థాయిలో వెళ్ళి ప్రజలకు వివరించాలి. ఈ చట్టం ఏదో మార్పు కాదు. ఈ చట్టం మనల్ని తిరిగి కార్పొరేట్ కంపెనీలకు కట్టు బానిసలుగా మార్చడానికి తీసుకొచ్చిన చట్టం. ఈ చట్టాన్ని సంపూర్ణంగా తెలంగాణ శాసనసభ ఏకగ్రీవ తీర్మానం ద్వారా తిరస్కరించింది. శాసనసభలో మొదలైన తీర్మానం గ్రామ సభలకు వెళ్ళాలి. ప్రతి గ్రామ సభ పెట్టి ఈనాడు 12,702 మంది గ్రామ సర్పంచులు ఎవరైతే ఎన్నికైనరో 12,702 మంది గ్రామ సర్పంచులు గ్రామ సభలు పెట్టడం ద్వారా ఈ చట్టాన్ని తిరస్కరిస్తూ ఏకగ్రీవ తీర్మానాన్ని గ్రామ సభలలో ప్రవేశపెట్టాలి. జనవరి 20 తారీఖు నుంచి 30 తారీఖు లోపల ప్రతి గ్రామ పంచాయతీలో గ్రామ సభ నిర్వహించడం ద్వారా ఈ 10 రోజుల్లో ప్రతి గ్రామ సభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ రైతు కూలీ వ్యతిరేక చట్టాన్ని, జాతీయ ఉపాధి హామీ పథక రూపురేఖల మార్పును వ్యతిరేకిస్తూ గ్రామ సభలలో తీర్మానం ప్రవేశపెట్టాలి. ఎగ్జాక్ట్గా ఏ తీర్మానం ప్రవేశపెట్టాలనో మొన్న శాసనసభలో సీతక్క గారు శాసనసభలో ప్రవేశపెట్టిన తీర్మానం యొక్క మ్యాటర్ని, ఆ వివరాలన్నిటిని కూడా గ్రామ సభలకు పంపాలి. ఇది గ్రామ సభల సర్పంచుల బాధ్యతనే కాదు, ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి యొక్క బాధ్యత. అందుకే ఈరోజు ప్రతి శాసనసభలో ఉండే శాసనసభ్యుడు తన నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో ఈ కార్యాచరణ అమలు చేయడానికి వాళ్ళు పూనుకోవాలి. అదేవిధంగా శాసన మండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు క్షేత్రస్థాయిలో తిరగాలి. ఈరోజు 15 మంది ఏదైతే మంత్రులు ఉన్నారో హైదరాబాద్, సికింద్రాబాదులో ఉపాధి హామీ పథకం ఉండదు. ఈ 2 పార్లమెంట్లను పక్కన పెడితే 15 పార్లమెంటు స్థానాలలో 15 మంది మంత్రులను ఒక్కొక్క పార్లమెంటుకు ఒక్కొక్క మంత్రి ఇన్ఛార్జిగా బాధ్యత తీసుకొని ఆ పార్లమెంటు పరిధిలో ఉన్న ప్రతి గ్రామ పంచాయతీలో తీర్మానాలు జరిగే విధంగా తీర్మాన కాపీలను సేకరించే విధంగా 15 మంది మంత్రులను 15 పార్లమెంట్లకు బాధ్యత వేయాల్సిందిగా నేను ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారికి, మా మిత్రులు మహేష్ కుమార్ గౌడ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. 20 తారీఖు నుంచి 30 తారీఖు లోపల జరగబోయే గ్రామ సభలు జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించడానికి అవసరమైన తీర్మానాలకు 15 పార్లమెంట్లకు 15 మంది మంత్రులను మీరు బాధ్యతలుగా నియమించండి. పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా నేను ఆదేశాలు ఇస్తా, పార్టీ పరంగా మీరు ఆదేశాలు ఇవ్వండి, వాళ్ళ బాధ్యత. అదేవిధంగా పార్టీ శ్రేణులు స్థాయి ఉన్న నాయకులను, ఎన్ని మండలాలు ఉన్నాయో ప్రతి మండలానికి ఒక నాయకుని మీరు అపాయింట్ చేయండి. జిల్లా స్థాయి నాయకులను, రాష్ట్ర స్థాయి నాయకులను, జాతీయ స్థాయి నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. ఒక్కొక్కరు ఒక మండల బాధ్యత తీసుకోవాలి. నేను కూడా ఒక మండలం బాధ్యత తీసుకుంటా. ప్రత్యేకంగా ముఖ్యమంత్రిగా కార్యక్రమాలు చేయడమే కాదు, ఒక మండలం బాధ్యత ప్రతి